अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। तेलंगाना के मशहूर मंडल जहीराबाद से खबर मिली है कि वहां के महकमे पुलिस के सब इंस्पेक्टर IN वेंकटेश ने अपने स्टाफ के साथ गाड़ियों की चेकिंग के दौरान 2 मुश्तबा नौजवानों को गिरफ्तार किया, जिनमें से एक भाग निकला। तफ्तीश पर पता चला कि दोनों चेन स्नैचर्स हैं और उनकी गाड़ी भी चोरी की है। गिरफ्तार शुदा का नाम बिदर की ईरानी गली का साकिन बाखर वल्द अकरम बतलाया गया और मजीद ये भी खबर दी गई है कि यह अरसे दराज पहले हैदराबाद में रहकर 100 से जायद चेन स्नैचिंग कर चुका है और PD एक्ट के तहत चंचलगुड़ा और चिरलापल्ली जेलों की हवा भी खा चुका है और अभी जहीराबाद आकर वहां भी चेन स्नैचिंग का कारोबार ही कर रहा है। ఉదయం 7:15 గంటల ప్రాంతంలో సిద్ధి వినాయక ఆయిల్ మిల్ దగ్గర మేము వాహన తనిఖీలు చేస్తుండగా అదే సమయంలో బీదర్ వైపు నుంచి జైరాబాద్ టౌన్ మీదుగా ఒక బైక్ పైన 2 వ్యక్తులు వచ్చి మమ్మల్ని చూసి దాంట్లో వెనక కూర్చున్న వ్యక్తి దిగి పారిపోయినాడు. బైక్ నడుపుతున్న అతను కూడా పారిపోతున్న ప్రయత్నించగా మేము వెంటబడి పట్టుకోగా అతన్ని విచారించగా అతను గతంలో హైదరాబాద్లోని రాచకొండ సైబరాబాద్ హైదరాబాదు కమిషనరేట్ పరిధిలో సుమారు 100కు పైగా చైన్ స్నాచింగ్ దొంగతనం కేసులలో పట్టుబడి అదేవిధంగా PD యాక్ట్లో 3 సంవత్సరాలు జైలు పోవడం జరిగింది అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జహీరాబాద్ పట్టణంలో గత నెల ముంగి ఫ్యాక్టరీ ముందు ఒక బైకు, అదేవిధంగా గత 4 రోజుల క్రితము గంజి ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా పోయిన నెలలో అద్నూర్ PS లిమిట్స్లో చాల్కి గ్రామంలో ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. కావున అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బైకు, అదేవిధంగా 4 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తూ కోర్టుకు పంపించడం జరుగుతుంది. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।